హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీకు రియల్ లైఫ్లో జరిగిన ఒక స్టోరీ షేర్ చేసుకుంటాను. తర్వాత మీకు తెలిసిన నీతి మీరు ఎత్తుకోండి, నాకు తెలిసిన నీతి నేను ఎత్తుకుంటాను. మధ్యప్రదేశ్లోని సబల్గఢ్ అనే ఒక టౌన్లో ఒక టీనేజ్ అమ్మాయి పొలం పనులకు వెళ్ళింది. ఏం పని చేస్తుందంటే అక్కడ పొలంలో గడ్డిని కట్ చేస్తుంది, గడ్డి కట్ చేసే మిషన్తో. సో ఈ గడ్డిని కట్ చేసే మిషన్తో అలా గడ్డిని కట్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ గడ్డి మధ్యలో ఒక పాము ఉండింది. ఆ అమ్మాయి చూసుకోలేదు. తెలియకుండా ఈ గడ్డి కట్ చేసే మిషన్తో పాముని 2 భాగాలుగా కట్ చేసింది. 2 భాగాలుగా విడిపోయిన పాము కసితో తల భాగం ఉన్న పార్టు వెళ్ళిపోయి ఎగిరి అమ్మాయి కాలు మీద కాటేసింది. తర్వాత అమ్మాయిని ట్రీట్మెంట్ తీసుకెళ్లారు. ఆ ట్రీట్మెంట్ చేసినా కూడా అమ్మాయి బతకలేదు, చనిపోయింది. ఇందులో ఈ అమ్మాయి తప్పులేదు. కాకపోయినప్పటికీ ఆ పాము 2 భాగాలుగా విడిపోయి చనిపోవడానికి ఈ అమ్మాయి ప్రమేయం ఉంది. ఇందులో నీతి ఏంటంటే మనం ఎవరినైనా కానీ, మనిషినైనా కానీ, జంతువునైనా కానీ హింసించేటప్పుడు మరీ వాళ్ళ ప్రాణాలు కొన ప్రాణాల వరకు ఉన్నంత వరకు హింసించేస్తే కసితో ఉన్న కొన ప్రాణం చాలా చాలా విషపూరితంగా ఉంటుంది. అది మాత్రం కాటేసిందంటే మిమ్మల్ని బతికించడానికి ఈ లోకంలో ఎవరు ఉండరు. సో అది నాకు తెలుసుకున్న నీతి. మనుషుల్ని కానీ జీవిని కానీ హింసించేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఏ మేరకు వాళ్ళని సేవ్ చేయగలరు అనేది మీకు అర్థమైపోతుంది. నేను తెలుసుకున్న నీతి ఇది. మీకు తెలిసిన నీతి ఏమైనా ఉంటే ఈ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వన్స్ అగైన్ ఐఎమ్ రాజేష్.